హలో అండి. నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు బీఆర్‌కే. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. హలో అక్క. హాయ్ అమ్మ. అక్క, విమెన్. సో, ప్రతి ఒక్క విమెన్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాలని అనుకుంటారు. హ్మ్. అయితే అసలు అంత అందంగా కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి? అందంగా కనపడడానికి ఓవరాల్‌గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉండడం ఒకటి వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే, ఈ బ్యూటీని బేస్ చేసుకొని వాళ్ళ పర్సనాలిటీని బిల్డ్ చేసుకుంటారు. హ్మ్. ఓకే. వాళ్ళ కలర్‌ని బేస్ చేసుకొని, ఓకే. కొంచెం డార్క్ స్కిన్ ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లో అయిపోయి నలుగురిలో ఎళ్ళరు. ఫెయిర్ ఉన్నవాళ్ళు అట్లా అనేసి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఒకటేంటంటే నాకెప్పుడు ఎక్కడ ముచ్చట అనిపిస్తదంటే వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళని వాళ్ళు చాలా బోల్డ్‌గా క్యారీ చేస్తారు చూడు. నన్ను మించినోళ్ళు లేరు అన్న ఆ! టైప్‌లో ఉంటారు కదా! అది ఫస్ట్ చాలా చాలా అవసరం ఎవరికైనా కానీ ఎనీ విమెన్ ఫర్ దట్ మ్యాటర్. హుహు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం వెల్ గ్రూమ్డ్‌గా ఉండడం చాలా అవసరం. ఓకే. అందంగా కనిపించడం అంటే ఏదో ఫెయిర్ స్కిన్ ఉండడమో, లేకపోతే పళ్ళ వరస బాగుండడమో, లేకపోతే సిల్కీ హెయిర్ ఉండడమో అట్లా కాదు. మనం ఎలా ఉన్నా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్ ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. ఓకే. ఇప్పుడు నన్ను ఒక నా కాలేజ్ డేస్‌లో చూసినా అప్పుడు అనిపించేది అబ్బా! నేను బాగా రెడీ అవుతాను అనిపిస్తది. కానీ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఆ! నా యంగ్ ఏజ్ కంటే కూడా ఐ ఫీల్ బెటర్. ఇప్పుడు నేను బెటర్‌గా ఉన్నాను అనిపిస్తది నాకు. వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. అహా! యాహ్! అలానే. నాకు ఎట్లా అనిపిస్తదంటే నేను అప్పటికి ఆ ఫోటోస్‌కి, ఈ ఫోటోస్‌కి కంపేర్ చేసుకుంటే అరే! అప్పటికంటే నేను ఇప్పుడు బెటర్‌గా ఉన్నానా అని అనిపిస్తుంటే హ్మ్. ఆహ్, చాలామందికి అట్లా అవుతదనమాట. వాళ్ళు యంగ్ ఏజ్‌లో ఎట్లా ఉన్నా యాస్ దే ఏజ్ గ్రేస్‌ఫుల్ ఏజింగ్ అంటాం. ఆ గ్రేస్‌ఫుల్ ఏజింగ్‌లోకి మనం ఎళ్ళగలగాలి. హ్మ్. సో, ఇక్కడేంటంటే కొంతమంది బాగా ఎక్కువ ఫోకస్ చేస్తారు. నేను వయసు పెరుగుతున్న కొద్దీ నేను బాగా కనపడాలి, వెల్ గ్రూమ్డ్‌గా ఉండాలి. అవన్నీ ఒకటి కనపడడం అంటే ఓన్లీ ఔటర్ లుక్సే కాకుండా ఆ! ఓవరాల్‌గా వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటారు చూడు. ఆ! అది వాకింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఏం తింటున్నారు, ఎన్ని గంటలు ఎంత స్లీప్ వాళ్ళకి ఉంది, ఎవ్రీథింగ్ అనమాట. ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ అన్నీ హెల్త్స్ సరిగ్గా చూసుకొని రిలేషన్‌షిప్స్ అవన్నీ బావున్నా. నీకు ఎట్లా ఏజింగ్ ఎప్పుడు తొందరగా అయిపోతదంటే, మనకి రకరకాల స్ట్రెస్‌లు ఉంటాయి కదా! అవును. ఆ స్ట్రెస్ ఉండడం వల్ల మనకేమవుతదంటే, ఆందోళన బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూనే ఉంటది నీకు. హ్మ్. స్ట్రెస్ అంటే మనని ఎవరో ఏదో అన్నారో, లేపోతే రిలేషన్‌షిప్‌లో స్ట్రెస్సో, ఇంట్లో స్ట్రెస్సో, హస్బెండ్, పిల్లలు ఏదో అన్నారు కాదు. నువ్వు టైంకి తినకపోయినా అది నీ బాడీకి స్ట్రెస్సే. ఆ! నీకు ఎక్కువగా ఆకలేసినా అది నీ బాడీకి స్ట్రెస్సే. నీకు తిన్నది అరగకపోయినా దట్స్ ఎ స్ట్రెస్ ఫర్ యూ కదా! సో, యెస్. ఇన్ని ఉన్నాయి. స్ట్రెస్‌కి అనేక కారణాలున్నాయి. ఈ స్ట్రెస్ అవ్వడం వల్ల మనకేమవుతదంటే ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతది బాడీలో. హ్మ్. ఇన్‌ఫ్లమేషన్ ఎప్పుడైతే పెరుగుతదో మనకి ఏజింగ్ తొందరగా ఓకే. అయిపోతూ సో, ఉంటది. చాలామంది విమెన్‌లో ఇట్లా స్వెల్లింగ్ ఇదంతా రావడానికి రీజన్ అదే అంటారా? స్వెల్లింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి లింఫాటిక్ డ్రైన్స్ అంటాం. అందుకనే ఎప్పుడు ఆయిల్ మసాజ్ ఇంతకుముందు కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఆయిల్ మసాజెస్ మీద చాలా స్ట్రెస్ చేస్తా. ఎందుకు అంటే ఆయిల్ మసాజెస్ ఇప్పుడు మన ఆయుర్వేద దినచర్యలో చూసుకుంటే రెగ్యులర్‌గా ఆయిల్ మసాజ్ చేసుకోమంటారు. ఆయిల్ మసాజ్ అంటే ఏదో మనకి స్కిన్ మెరిసిపోతదో, తళతళలాడిపోతదో అని గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో అంటే లింఫాటిక్ డ్రైన్ అంటాం. అంటే లింఫ్స్ మన నీరు పట్టేస్తుంది అంటాం హ్మ్. కదా! హ్మ్. సో, అవన్నీ ఇక్కడ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే ఆయిల్ అన్నా తీసుకోండి చేతికి. ఈ మసాజ్ అన్న చూడు ఒక్కొక్కసారి లేవగానే ఇట్లా ఆ! కళ్ళ కింద ఉబ్బిపోయినట్టు అనిపిస్తూ యెస్. ఉంటది. యెస్. మొఖం వాసిపోయినట్టు అనిపిస్తూ హ్మ్. ఉంటది. సో, ఈ లింప్ అంతా అక్యుములేట్ అయిపోతూ ఉంటదనమాట వాటర్. సో, దాన్ని మీరెట్లా మసాజ్ చేస్తున్నారు అన్నది టెక్నిక్స్ ఉంటాయి. హ్మ్. లింప్ టెక్నిక్స్ అనమాట. ఇటుది ఇట్లా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా, ఈ చెవు దగ్గర, దీని నుంచి మెడ వరకు, మెడ నుంచి అండర్ ఆర్మ్స్ వరకు మీరు మసాజ్ చేసేసుకోవాలి. అండర్ ఆర్మ్స్ వరకు తెచ్చి వదిలేయాలి. సో, అది డ్రైన్ అవుట్ అయిపోతది. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ సో, అనమాట. డైలీ ఉండాలా మసాజ్? ప్రతిరోజు ఈ పార్ట్‌లో హ్మ్. నిద్ర లేవగానే ఇక్కడిక్కడ ఉబ్బిపోయి ఉంటది చాలా మందికి. అవును. ఐబ్రోస్ ఉబ్బిపోయి ఉంటాయి. కళ్ళ కింద ఉబ్బిపోయి ఉంటాయి. సో, ప్రాపర్‌గా ఈ మసాజెస్ అనేవి చాలా అవసరం అనమాట. ఇక్కడ చెవులు వెనకాల దెన్ ఈ కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చి ఈ డ్రైన్ అంతా ఏం చేస్తారంటే ప్రాపర్‌గా చేసి ఈ అండర్ ఆర్మ్స్ వరకు ఇట్లా తీసుకొచ్చి జస్ట్ వదిలేసేయండి. సో, ఈ మసాజెస్ ఇవన్నీ అందుకు వర్క్ చేస్తాయన్నమాట. కాబట్టి మనం యంగ్‌గా కనపడాలి అంటే బాగా బ్యూటిఫుల్‌గా కనపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్‌ని చూస్తే అందరూ మనల్ని
చెప్తారు కదా, ఓకే వీళ్ళు దే ఆర్ బ్యూటిఫుల్ అనేసి. సో ఫేస్ బ్యూటిఫుల్గా అంటే ఒక మేకప్ ఒకటే కాదు అక్కడ. ఓకే, బొట్టు కాటుక ఇవన్నిటికంటే కూడా చూడగానే కొంతమందిని చూడగానే మొహం తుబ్బిపోయినట్టు అట్లా ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీడే చిన్న టెక్నిక్ యూజ్ చేసి ఆయిల్ మసాజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఏమి ఆయిల్ వాడతారో అది మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఒక్కొక్కరు సూట్ అవుతుంది, ఏది సూట్ అవుతుంది మీకు ఏది సూట్ అవుతుందో అది యూజ్ చేసి చక్కగా మసాజ్ అది చేసుకుంటే అంటే ఏమవుతుందంటే తొందరగా వ్రింకిల్స్ రావడము, తొందరగా ఏజ్డ్గా కనపడము ఇవన్నీ ఉండకుండా అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే లాంగ్ బ్యాక్ మనం చేసిన చాలా వీడియోల్లో ఒక వీడియో, అసలు చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి, ఒక వీడియో వైరల్ అయింది అక్క, అది వాటర్ థెరపీ ఫేస్. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం అది ఒకసారి చెప్పరా? ఓకే, ఇదేంటంటే వాటర్ థెరపీ ఫేస్ వాష్ అనమాట. 100 స్ప్లాషెస్ చేసాము అది కదా, 100 స్ప్లాషెస్. ఇవన్నీ కొన్ని కంట్రీస్లో ఫాలో అయ్యే టెక్నిక్. వాళ్ళ స్కిన్ బాగుండడానికి, ఫేస్ స్టిఫ్గా ఉండడానికి, ఇలా ఏంటంటే కొంతమందికి ఉంటుంది కదా ఇట్లా డబల్ చిన్ వచ్చేసి స్కిన్ సాగింగ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి గాను కొన్ని ప్లేసెస్లో వాళ్ళు 100 వాటర్ స్ప్లాష్ చేస్తూ ఉంటారు అనమాట. 100 వాటర్ స్ప్లాష్ ఏం చేస్తారంటే ఫస్ట్ 80 టైమ్స్ ఇట్లా ఒక ట్యాప్ కిందనో లేకపోతే ఒక బేసిన్లోనో నీళ్ళు తీసుకుని, మామూలు చల్లటి నీళ్ళు తీసుకొని, అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకొని ఇలా వాటర్ స్ప్లాష్ చేసుకోవాలి ఫేస్ మీద మొత్తం 80 టైమ్స్ అనమాట. వాటర్ ఉండాలా? అక్కర్లేదు ఆ టైంలో, నోట్లో వాటర్ అక్కర్లా. ఇట్లా చేతిలో వాటర్ తీసుకొని జస్ట్ స్ప్లాష్ అనమాట, అంటే ఇట్లా స్ప్రింకిల్ గట్టిగా ఇట్లా కొట్టుకోవడం. కళ్ళు క్లోజ్ చేసి అది కొట్టుకున్న తర్వాత 20 టైమ్స్ ఏం చేస్తారంటే చల్లటి నీళ్ళు, ఐస్ వాటర్ తీసుకోవచ్చు. ఈ మధ్య చూస్తుంటే మనం ఐస్లో ఇట్లా ఫేస్ పెట్టేస్తూ ఉన్నారు. సో అది వర్క్ చేస్తుంది, బాగా వర్క్ చేస్తుంది. ఆ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. అయితే కొంతమందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అయిపోగానే ఇమీడియట్గా ఒక మాయిశ్చరైజర్ అదంతా ఇది డైలీ చేయొచ్చు. కొంతమందికి ఎవరికైతే ఎక్కువ యాక్నే వస్తూ ఉంటుందో, లేకపోతే పింపుల్స్ బాగా ఎక్కువ అయిపోతూ ఉంటాయో, జిడ్డు ఎక్కువ ఉన్న ఫేసెస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు చాలా బ్యూటిఫుల్గా. బట్ ఇది ఫాలో అవుతూనే మీరు ఏం తింటున్నారు, మీ ఫ్రూట్ ఇంటేక్, మీ లిక్విడ్ ఇంటేక్స్ ఇవన్నీ కూడా కాంబినేషన్తో చేస్తే ఏమవుతుందంటే చాలా ఫ్లాలెస్ స్కిన్ మనం సొంతం చేసుకోవచ్చు. సో మెయిన్ అయితే స్కిన్ ఎప్పుడైతే టైట్నింగ్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా విమెన్ అందంగా కనిపిస్తారు. సో మీరు అన్నట్టు కాన్ఫిడెంట్ గా కూడా ఉండాలి. సో అలాగే అక్క స్కిన్ టైట్నింగ్ కోసం మీరు ఇందాక మసాజెస్ అన్నారు. సో ఇలానే ఈ మధ్యన రోలర్స్ అవి వాడుతున్నారు బాగా. సో అవి నిజంగా వర్క్ అవుతాయా? ఎక్కడైతే మామూలుగా రోలర్స్ వచ్చేసినాయి, రకరకాల స్టోన్స్ తోటి రోలర్స్, పింక్ స్టోన్, రోజ్ క్వార్ట్జ్ అనేసి, ఎమరల్డ్ స్టోన్స్ అనేసి, అండ్ గ్వాషాలు ఇవన్నీ అమ్ముతున్నారు కదా ఈ మధ్య చూస్తున్నాం. ఓకే, సో దానివల్ల ఏం లాభము ఉంటుంది, ఏం లాభం ఉండదు పక్కన పెట్టేస్తే ఏమవుద్దంటే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని పట్టుకొని ఇట్లా రుద్దేస్తూ ఉంటారు, ఏదో జా లైన్ ఇలాగ అయిపోవాలి, లేకపోతే షార్ప్ అయిపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కడ ప్రూవెన్గా ఎక్కడ లేదు మనకి. ఇది వాడడం వల్ల జా లైన్ ఇట్లా అయిపోయింది, షార్ప్ అయిపోయింది, లేకపోతే మొహంలో ఏదో వ్రింకిల్స్ తగ్గిపోయినాయి, అవన్నీ కాదు. ఈ వ్రింకిల్స్ జస్ట్ అదేం చేస్తుంటే ఒక ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి మాత్రమే. ఇప్పుడు మామూలుగా నేను అన్నాను ఇందాక ప్రాపర్గా ఈ లింఫ్ డ్రైన్స్ అన్నిటిని డ్రైన్ చేసుకుంటూ ఉండండి అనేసి, దీనికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ముఖం మీద ఉన్న పఫీనెస్ అది తగ్గడానికి మాత్రమే ఈ గ్వాషాలని వీటిల్ని వాడండి, రోలర్స్ వాటెవర్. దానివల్ల మీకు స్కిన్ టైట్ అయిపోయి ఇట్లా సాగింగ్ అంతా తగ్గిపోతుంది అనేసి ఎక్కువ రబ్ చేసేస్తుంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ డ్రై అయిపోవడము అట్లాంటివి అవుతాయి. కాబట్టి అట్లాంటివన్నీ అక్కర్లేదు, నార్మల్గా ఇంట్లోనే ఆయిల్స్ అవి తీసుకొని మసాజ్ చేస్తే సరిపోతుంది. సో నార్మల్ మసాజ్ వర్క్ అవుతుందని నేను కూడా తెప్పించా, కానీ ఇప్పటిదాకా వాడడం స్టార్ట్ కూడా చేయలేదు. అదేం వర్క్ చేయదు అది, ఎందుకంటే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నాయి, కానీ నేను బేసిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అవి మనకేంటి యాడ్స్ అవి చూడగానే కొంచెం క్యారీ అయిపోతాం, ఎస్పెషల్లీ ఆడవాళ్ళము. కాబట్టి అది చూసాక కొనేస్తాము. కాకపోతే అది వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది దీంతో ఏం లాభం వచ్చింది అని అనిపిస్తుంది. డిఫరెంట్ సైజెస్లో అట్లా దొరుకుతూ ఉన్నాయి. నాకు పెద్ద ఎక్సెప్ట్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్ వేరేది నాకు పెద్ద ఏమి దానితో యూజ్ అనిపించలేదు. అవునవును. సో అయితే ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి బ్యూటీలోనే అంటే స్కిన్ టైటనింగ్ ఇదంతా చెప్పారు, కాన్ఫిడెన్స్. సో ఎస్పెషలీ విమెన్ ఐబ్రోస్, చిన్ అంటే ఫేస్లో ఏ పార్ట్ని హైలైట్ చేసుకుని షో చేయడం వల్ల మరింత బ్యూటిఫుల్గా కనిపిస్తారు అనేది ఒక టిప్ కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఓకే,
కళ్ళు ఒకటే అట్రాక్టివ్గా కనపడతాయి కదా. అంతే. ఎట్లా ఉన్నా కానీ మనం కంటికి కాస్త కాటికి పెట్టి కొంచెం ఐ మేకప్ ఐబ్రోస్ ఈ 2 బాగుంటే చాలా ఎలిగెంట్గా కనపడతారు Exactly. ఎవరైనా. మనం మామూలుగా వెళ్ళి చూసినప్పుడు కూడా ఎవరైనా ఒకరికి బ్యూటిఫుల్ పెద్ద పెద్ద కళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా కాంప్లిమెంట్ ఇస్తాం, అబ్బా Yes. వాళ్ళ కళ్ళు చాలా బాగున్నాయి. అదే అంత పెద్ద కళ్ళకి చక్కగా కాటిక అది పెట్టి చక్కగా మేకప్ చేసి సో ప్రామినెంట్గా కనపడేవి కళ్ళు కాబట్టి ఆ కళ్ళ ఐ కేర్ ఒకటి కొంచెం జాగ్రత్తగా ఐ కేర్ చూసుకోవడము, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అవి రాకుండా చూసుకోవడము, ఐబ్రోస్ కొంచెం థిక్గా గ్రో అవ్వేలాగా చూసుకోవడము, ఇవన్నీ. ఐబ్రోస్ విషయానికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఒక్క పీరియడ్ ఉండేది, మేము కాలేజెస్లో ఉన్నప్పుడు సన్నగా ఇట్లా పెన్సిల్ లైన్ లాగా చేయించుకునేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐబ్రోస్ లావ్ ఐబ్రోస్ ఫ్యాషన్ అయింది కాబట్టి సో ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. ఐబ్రోస్ లేకపోయినా సరే ఐబ్రో ట్రాన్స్ఫర్మేషన్, ఐబ్రో మైక్రో నీడ్లింగ్ అవి చేయించుకుంటున్నారు. అవన్నీ ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే ఒకప్పుడు సన్నగా చేయించేసుకొని అది పెరగడానికి చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఐబ్రోస్ చక్కగా ముఖానికంటే మీకు న్యాచురల్గా ఇచ్చిన ఐబ్రోస్నే కొంచెం కాకపోతే అట్లా లైట్గా షేప్ చేయించుకొని వదిలేసేయండి. అండ్ కళ్ళు ఒకటి, మీ ఐజ్ ఏవైతే ఉన్నాయో ఐ మేకప్ చాలామంది కాటికలు అవి పెట్టుకోరు. ఈ మధ్య కొత్తగా కాన్సెప్ట్స్ వస్తున్నాయి, కాటికి పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ అవుతుంది అనేసి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి, అవన్నీ అంటే కళ్ళని అసలు చూడలేము కదా, చూడలేము. కాటికలు ఎందుకు మంచి అనేవంటే అప్పుడు కాటికని ఆయుర్వేదంలో అంజనం అంటారు అన్నమాట. ఓకే, ఇంట్లోనే చేసేవాళ్ళు, కాటిక రాసి అంజనం వేస్తారు. ఇది అంజనం అన్నమాట, కళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది అది. అయితే అప్పట్లో ఇంట్లోనే చేసేవాళ్ళు కాటిక. ఒక మంచి రోజు చూసి ఇంట్లో కాటికలు చేసే రకరకాల ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు నేను తులసి ఆకులతో కాటిక చేసుకుంటా, ఓకే, తులసి లీవ్స్ తోటి, ఓకే. అట్లా ఎందుకంటే మనకి కొంతమంది తయారు చేస్తారు న్యాచురల్, కొంతమంది బాదం తోటి చేస్తారు, కొంతమంది నార్మల్ ఆముదము నెయ్యి లేకపోతే ఆముదం తోటి లేకపోతే నెయ్యితోటి వత్తి కాల్చి దాంతో చేస్తారు. అందులో కాస్త పచ్చకర్పూరం కలుపుతారు. సో నేను చేసుకునే కాటిక కొంచెం డిఫరెంట్ పర్పస్ కోసం తులసి, అది పెద్ద ప్రొసీజర్, కొంచెం లాంగ్ ప్రొసీజర్ అనమాట. కొంచెమే చేసుకుంటాం ఇంత చిన్న డబ్బాలో. అవి చిన్నపిల్లలకు కూడా పెట్టేసేవాళ్ళు ఏం ఆలోచించకుండా. అయితే ఇప్పుడు వచ్చే కాటికలు ఏంటంటే వాటర్ ప్రూఫ్ అని, ఈ ప్రూఫ్ అని, ఆ ప్రూఫ్ అని, అవన్నీ మన పాతకాలం కాటికలు వాటర్ ప్రూఫ్లు కాదు, కొంచెం నీళ్ళు పడగానే ఇలా కారిపోయేది. ఇట్స్ ఓకే, కానీ కళ్ళకు మంచివి అవన్నీ. ఇప్పుడు చేసే దాంట్లో ఏంటంటే చాలా కెమికల్స్ అవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అవి మంచిది కాదు. న్యాచురల్గా ఉండే కాటికలు ఒకవేళ మీకు వీలుంటే ఇంట్లో చేసుకునే ఆప్షన్ ఉంటే ఆ కాటిక మాత్రము కళ్ళు ఐ హెల్త్ కోసం అవి వాడవచ్చు. ఎలా తయారు చేయాలో కూడా చెప్పచ్చు కదా ఒకసారి కాటుక. దానికి అంటే చాలా ఉన్నాయి రకాలు కాటుకల్లో. మామూలుగా ఏం చేసేవాళ్ళం అంటే ఒక కార్నర్లో ఇట్లా ఒక రెండు ఇటుకలు పెడతారు. ఒక దీప ప్రమిది ఉంటుంది కదా, మట్టి ప్రమిదిలో, అందులో నెయ్యి పోస్తారు, ఫుల్గా నెయ్యి. కానీ ఆముదం పోసేవాళ్ళు, మోస్ట్లీ మంచి ఆముదం ఉండేది అప్పట్లో. ఆముదం పోసి అందులో లావుగా ఒత్తేస్తారు, దూదితోటి ఒత్తి అది వేసి ఏం చేస్తారంటే ఈ రెండు ఇటుకల మధ్యలో అది పెడతారు దీపం. అది వెలిగించేసి వాటి మీద బోర్లు ఇచ్చి ఒక ప్లేట్ పెడతారు. పెద్ద ప్రాసెస్. అలా వదిలేస్తారు. యాక్చువల్గా అది ఎప్పుడుకో అవుతుంది కదా, పెద్ద దీపం కదా. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది కాటుకలు కావాలి. సో దాంట్లో ఏం చేస్తారంటే అంతా ఆ ఒత్తి అంతా వెలిగి ప్లేట్ ఏదైతే పైన పెట్టారో దానికి అంతా ఇలా బొగ్గులాగా అంటుకుంటుంది అనమాట. ఆ బొగ్గు అంతా నల్లగా అంటుకుంటే అది తిప్పేసి దాన్ని చక్కగా ఇట్లా స్క్రేప్ చేస్తారు. అట్లా అంతా గీరేసి ఒక డబ్బాలో వేసి అందులో కాస్త నెయ్యి, పచ్చకర్పూరము అవన్నీ వేసి అది అలా స్టోర్ చేసి పెట్టేస్తారు. చిన్నపిల్లలకి అదే చేసే, ఇంట్లో పిల్లలు పుట్టగానే ఫస్ట్ అమ్మమ్మ చేసే పని కాటికి తయారు చేసేవాళ్ళు అనమాట. కాళ్ళకి దిష్టి తగలకుండా కూడా చాలా బాగుంది. సో ఇది ప్రొసీజర్. అయితే ఇదే దూదిలోనే అందులో బాదం వేయొచ్చు, కొంతమంది రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఏవేవో పెడతా ఉంటారు. సో అవన్నీ చేయొచ్చు. కానీ నేను చేసే ప్రొసీజర్ ఏంటంటే తులసి ఆకులు ఏవైతే ఉంటాయో ఆ రసం తీసేసి ఒక కాటన్ క్లాత్లో ముంచి దాన్ని ఎండబెట్టేస్తాను. ఆ ప్రొసీజర్ ఒక 1 వీక్ కాటన్లో ముంచి అదే క్లాత్లో ముంచి ఎండిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తులసి అందులో ముంచి మళ్ళీ ఎండబెట్టి దాన్ని వత్తిలాగా చేసి అది వెలిగిస్తే దాంతో వచ్చే ఘాటుగా కళ్ళకి మంచిది. బికాజ్ నేను చేసిన కాస్మెటాలజీలో నేను నేర్చుకున్న ప్రొసీజర్ అది నాకు బాగా వర్క్ చేసింది కాబట్టి
ఆ కాటిక నేను చిన్న కొంచెమే చేసుకుంటాను, అది యూస్ ఆ చేసుకుంటాను. మధ్య అయితే కాటికనగానే ఐటెక్స్ కాటిక బాగా గుర్తొచ్చేది మన చిన్నప్పుడు, ఐటెక్స్ చిన్నప్పుడులో కదా. అవును ఇప్పుడు అవును అయితే ఇంకా చాలా రకాల కంపెనీలు వచ్చేసాయి. వచ్చేసి. సో సో అందులో కెమికల్స్ కూడా యాడ్ అయ్యి ఉంటున్నాయిగా, కాస్త అది చూసుకుంటే. సో సో ప్రతిదానికి కంపెనీలు ఎక్కువ వచ్చేసాయి, కెమికల్స్ ఎక్కువ యాడ్ అయిపోయి, సో మళ్ళీ ఆర్గానిక్గా మనం తయారు చేసుకోవడం ఎట్లా అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా నైట్ పూట కూడా పెట్టుకొని పడుకున్నా మీకు కళ్ళు రిపేర్ అవుతాయి, నో ప్రాబ్లం అట్ ఆల్. రిపేర్ అవుతాయి, ఇంకా డ్యామేజ్ కావు. డ్యామేజ్. సూపర్. ఓకే, ఈ చిన్న చిన్నవి పాతవి అన్నీ మర్చిపోకూడదు మనం. ఒకప్పుడు ఉన్న పద్ధతులు అవన్నీ ఎక్కడో మనము పక్కకి నెట్టేస్తున్నాం అనమాట. సో ఆ పెన్సిల్ అవన్నీ పెట్టి 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 బట్ ఎక్కడో అదే, అంటే నేను పెట్టనాను కదా, పెడతాను, మస్కారా పెట్టుకుంటాను, ఐలైనర్ పెట్టుకుంటాను. బట్ కాటిక విషయంకి వచ్చేటప్పటికి కేర్ఫుల్గా ఉంటాను. వెరీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క, చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా, నమస్తే. ఎస్, చూసారు కదండి, నిజంగా అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎంత మంచి మంచి నాలెడ్జ్ గెయిన్ చేశాం కదా ఈ వీడియో ద్వారా. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.